అనగనగా మగధా దేశంలో సుందరపురం అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో పెద్ద మర్రి చెట్టు, ఆ చెట్టు కిందే రచ్చబండ ఉండేది. ఆ ఊరికి రాజధాని అయిన ఒక కోట కూడా ఉండేది. కోట మీద కషాయ జెండా ఎగురుతుంది. ఆ రాజ్యానికి రాజు సత్యసేనుడు. ఆయన మంచివాడే, కాని ఒకే ఒక్క బలహీనత ఉండేది. ప్రతిరోజు సభలో నా అంత గొప్పవారు, నా అంత నిజాయితీపరుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అని అనేవాడు. తరువాత ప్రతిరోజు ఉదయం 10 గంటలకు సభ మొదలయ్యేది. మంత్రి గారు, పురోహితుడు, సేనాపతి, ఊరి పెద్దలు అందరూ సభలో కూర్చునేవారు. సభ అంతా నిండుగా ఉండేది. అప్పుడు రాజు సత్యసేనుడు గర్వంగా ఇలా అంటున్నాడు, ఈ ప్రపంచంలో నా అంత నిజాయితీపరుడు ఎవ్వరూ లేరు. నేను జీవితంలో ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. ఇది మన రాజుగారి రోజు డైలాగ్. ఆ మాట వినగానే సభలో గుసగుసలు మొదలయ్యేవి. మంత్రి గారు కళ్ళు తిప్పుకునేవారు, సేనాపతి దగ్గు ఆపుకునేవాడు. ఇలా ప్రతిరోజు జరిగేది. రాజు తన నిజాయితీ గురించి గొప్పలు చెప్పుకోవడం, సభ అంతా నవ్వుకోవడం, ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉండేది. అలా ఒకరోజు మధ్యాహ్నం భోజన సమయానికి ఒక మహర్షి వచ్చారు. తెల్లని గడ్డం, మొహంలో చిరునవ్వు. సభ అంతా లేచి నమస్కరించింది. అప్పుడు రాజు సత్యసేనుడు మహర్షితో ఇలా అన్నాడు, మహర్షి, ఈ రాజ్యంలో నా అంత సత్యవంతుడు లేడు. ఆ మాట విన్నాక మహర్షి నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ రాజా, అవునా, అలాగా, ఇది పరీక్షిద్దామా అని తన సంచిలో నుంచి ఏదో తీశాడు. అది ఒక చిన్న మాయా నిమ్మ పండు, పసుపు పచ్చగా మెరుస్తుంది. మహర్షి దాన్ని తీసుకెళ్లి రాజు కిరీటం మీద పెట్టాడు. అప్పుడు మహర్షి ఇలా అన్నాడు, ఓ రాజా, ఇది అబద్ధాల డిటెక్టర్. నువ్వు అబద్ధం చెప్తే ఈ మాయా నిమ్మ పండు గజగజ వణుకుతుంది. అప్పుడు అందరికీ తెలుస్తుంది నువ్వు అబద్ధం చెప్తున్నావని. ఒకవేళ నిజం చెప్పితే గమ్మున నిలబడి బంగారంలా మెరుస్తుంది. 7 రోజులు ఇది నీ తలపైనే ఉంటుంది అని చెప్పి మహర్షి వెళ్ళిపోయారు. ఆ రాత్రి రాజుకు అసలు నిద్ర పట్టలేదు. తల మీద నిమ్మపండు, మనసులో ఏదో ఒక భయం, తెల్లారితే ఏం జరుగుతుందని. మరుసటి రోజు ఉదయం సూర్యుడు వచ్చాడు. కోటకంట మోగింది. సభ మళ్ళీ నిండిపోయింది. అందరి కళ్ళు రాజు తలపై ఉన్న నిమ్మపండు మీదే ఉన్నాయి. అప్పుడు మంత్రి గారు చిలిపిగా ఇలా అన్నారు, రాజుగారు, మీరు రోజు 4 గంటలకే లేస్తారు కదా? అప్పుడు రాజు సగర్వంగా ఇలా అన్నాడు, అవును, నేను రోజు 4 గంటలకే లేస్తాను. వెంటనే నిమ్మపండు గజగజ వణకడం మొదలుపెట్టింది. సభ అంతా ఒక్కసారిగా నవ్వుకుంది. అప్పుడు మంత్రి గారు నవ్వుతూ ఇలా అన్నారు, రాజుగారు, మీరు 9 గంటలకు లేస్తారు కదా? నాకు తెలుసు. అప్పుడు రాజుగారు సిగ్గుపడుతూ ఇలా అన్నాడు, సరే సరే, నేను 4 గంటలకు కాదు 7 గంటలకు లేస్తాను. ఆ మాట అనగానే నిమ్మపండు వణకడం తగ్గింది. ఇంకో రోజు రాజుగారు ఇలా అన్నారు, నేను రోజు 100 గుంజీలు తీస్తాను. అప్పుడు మళ్ళీ నిమ్మపండు గజగజ వణకడం మొదలుపెట్టింది. సభ అంతా తమలో తాము నవ్వుకుంటున్నారు. అలా 2-3 రోజుల్లో రాజు చిన్న చిన్న అబద్ధాలన్నీ ఊరందరికీ తెలిసిపోయాయి. కానీ రాజు మీద కోపం రాలేదు, జాలేసింది, నవ్వు వచ్చింది. మంత్రి గారు రాజుగారితో రహస్యంగా ఇలా అన్నారు, రాజుగారు, ఈ నిమ్మపండు మంచి ఆలోచన ఇస్తుంది. దీంతో ఊరిలో ఎవరు అబద్ధం చెప్తున్నారో కూడా ఈజీగా పట్టుకోవచ్చు. ఆ మాట అన్న రాత్రే ఊరిలో ఒక విచిత్రం జరిగింది. ఆ ఊరి చివర రైతు రామయ్య ఇల్లు ఉండేది. రైతు రామయ్య చాలా తెలివైనవాడు. బంగారాన్ని ఇనుపపెట్టెలో కాకుండా ఎవడు చూడరని ఆవకాయ తొక్కులో దాచేవాడు. అదే ఊరిలో గాలి దొంగ ఉండేవాడు. వీడి పేరు గాలి దొంగ. ఎందుకంటే పరిగెత్తితే గాలి కూడా వీడిని అందుకోలేదు. సన్నగా పొడుగ్గా చేతిలో చిన్న సంచి ఎప్పుడు పట్టుకొని ఉండేవాడు. అదే రోజు అర్ధరాత్రి నాడు రామయ్య ఇంటికి వచ్చాడు. గాలి దొంగ ఆవకాయ తొక్కులో చేయి పెట్టాడు. బంగారం దొరికింది. కాని చెయ్యి అంతా ఆవకాయ తొక్కు అంటుకుపోయింది. ఆ వాసనకు ఆకలి వేసి పక్కనే ఉన్న లడ్డూలు తినేశాడు. తర్వాత కడుపు నిండాక నిద్ర వచ్చింది. బంగారం పెట్టెను తన పక్కనే పెట్టుకొని అక్కడే గురక పెట్టి నిద్రపోయాడు. దొంగ ఇంటి దొంగ అయ్యాడు. ఇప్పుడు తెల్లారింది. తెల్లారి రామయ్య లేచి చూస్తే దొంగ నిద్రపోతున్నాడు. అరుస్తూ ఇలా అన్నాడు, ఓరి దొంగ, నా బంగారం దొంగలించి నా ఇంట్లోనే పడుకున్నావా అని చెప్పి రాజుగారి భట్లకు సమాచారం పంపాడు. సిపాయిలు దొంగను జుట్టు పట్టుకుని సభకు తీసుకువచ్చారు. సభ మళ్ళీ నిండి ఉంది. రాజు తలపై నిమ్మపండు ఇంకా ఉంది. అప్పుడు రాజు కోపంగా ఇలా అన్నాడు, ఈరా, బంగారం దొంగలించావా? అప్పుడు గాలి దొంగ రాజుగారి నిమ్మపండును చూస్తూ ఇలా అన్నాడు, రాజుగారు, నేను బంగారపు దొంగని, కానీ మీరు నిజాల దొంగ. మీరు కూడా అబద్ధాలు చెప్తారు కదా? ఈ నిమ్మపండు చెబుతుంది అంటే మీరు నిజాన్ని దొంగలిస్తున్నారు, నేను బంగారాన్ని దొంగలిస్తున్నారు, ఇద్దరం దొంగలమే కదా అని అన్నాడు. అప్పుడు సభ అంతా ఒక్కసారిగా గల్లు గల్లుమని నవ్వుకుంది. కానీ ఆ క్షణంలో అందరికీ ఒక ఆలోచన వచ్చింది, ఈ దొంగ అన్న మాటలో నిజం కూడా ఉంది కదా అని.
రాజుగారు ఇరుక్కుపోయారు. ఇప్పుడు నేను నిజాయితీ పరుణ్ణని అబద్ధం చెప్తే నిమ్మ పండు కింద పడిపోతుంది, నేను అబద్ధాల కోరునని నిజం చెప్తే నా పరువు పోతుంది అని ఏది చెప్పాలని ఆలోచిస్తున్నాడు. అప్పుడు మంత్రి గారు రాజుగారి చెవిలో ఇలా అన్నాడు, రాజుగారు పరువు పోతే మళ్ళీ వస్తుంది, కానీ నిమ్మ పండు పడితే మీ తల రాదు, నిజం చెప్పేయండి అని అన్నాడు. అప్పుడు రాజు ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నాడు. లేచి గట్టిగా, అవును నేను కూడా చిన్న చిన్న అబద్ధాలు చెబుతాను. 4 గంటలకి లేస్తున్నానన్నాను కానీ 9 గంటలకు లేస్తాను. 100 గుంజీలు అన్నాను కానీ 10 గుంజీలు కూడా తీయను అని నిజం చెప్పగానే ఒక అద్భుతం జరిగింది. నిమ్మపండు వణకడం ఆగి బంగారంలా దగదగా మెరిసిపోయింది. ఎందుకంటే రాజు తన అబద్ధం గురించి నిజం చెప్పాడు కాబట్టి. ఇది చూసి గాలి దొంగ కూడా లేచి నిలబడ్డాడు. అప్పుడు గాలి దొంగ ఇలా అన్నాడు, రాజుగారు మీరు నిజం చెప్పినప్పుడు నేనెందుకు అబద్ధం చెప్పాలి? బంగారం నేనే తీశాను. కానీ రాజుగారు ఆ ఆవకాయ తొక్కులో బంగారం తీయడం చాలా కష్టమైంది, నా చెయ్యి అంతా ఆవకాయ అంటుకుంది అని అన్నాడు. అప్పుడు సభలో అందరూ పగలబడి నవ్వుకున్నారు. ఆ నవ్వులో కోపం లేదు, ద్వేషం లేదు, కేవలం నిజం మాత్రమే ఉంది. అప్పుడు రాజు సత్యసేనుడు నవ్వుతూ తీర్పు ఇస్తూ, రామయ్య బంగారం రామయ్యకి ఇచ్చేయండి, గాలిగాడికి రాజ్యంలో సమాచారం పంపే ఉద్యోగం ఇవ్వండి, వీడు గాలిలా పరిగెత్తుతాడు కదా, ఇక నా తలపైన ఈ నిమ్మపండు అవసరం లేదు, నా నోట్లో నిజం ఉంటే చాలు అని తీర్పిచ్చాడు. ఆ మాట అనగానే నిమ్మపండు ఆకాశంలో మెరుపులా మాయమైంది. ఆ రోజు నుండి రాజు నేను నిజాయితీ పరుడని అనడం మానేశాడు. నిజం చెప్పడానికి ప్రయత్నిస్తాను అని అనడం మొదలుపెట్టాడు. నిజం చెప్తే మనసుకు ప్రశాంతతను ఇస్తుంది, కానీ అబద్ధాలు చెప్తే మనసుకు భారాన్ని ఇస్తుంది. మీకు కనుక ఈ కథ నచ్చినట్టయితే మన తెలుగు కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.